బ్రేకింగ్ న్యూస్ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ థియేటర్స్ లో సందడి చేస్తున్న పుష్పరాజ్ కొత్త చిక్కుల్లో పడ్డారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఓ మహిళ మృతి ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ పై A2గా చేర్చారు. సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని A1 గా చేర్చారు. అల్లు అర్జున్ చూసేందుకు జనం ఎగబాయడంతో తొక్కిసలాట జరిగి ముసారాంబాగ్ కు చెందిన రేవతి చనిపోయింది. ఆమె 11 ఏళ్ల కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆ బాబు ఆరోగ్యం విషమంగా ఉంది. మరో 48 గంటలు గడిస్తే కానీ ఎలాంటి విషయం చెప్పలేమంటున్నారు కిమ్స్ డాక్టర్స్. మరోవైపు పుష్ప టీం తమకు సహాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. అయితే ఈ ఘటనపై ఇప్పటికే పుష్ప టీం స్పందించింది. బాధిత కుటుంబాన్ని కలుస్తామని, వారికి అండగా ఉంటామని ప్రకటించింది. నిన్న పుష్ప 2 రిలీజ్ కావడంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో అయితే ఓ మహిళ మృతి చెందింది. అయితే ఆమె కొడుకు 11 ఏళ్ల వయసు బాబు అయితే అతని పరిస్థితి తొక్కిసలాటలో అక్కడ జరగడంతో ఆ బాబు పరిస్థితి అయితే ప్రెజెంట్ విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులు అయితే పుష్ప టీం తమకు అండగా నిలవాలి అంటూ వారు అడగడం జరిగింది. అయితే తమకు అన్ని విధాలా ఆదుకుంటాము అంటూ పుష్ప టీం కూడా చెప్పడం జరిగింది. అయితే త్వరలోనే బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తామంటూ కూడా పుష్ప టీం చెప్పడం జరిగింది. అయితే ఇదంతా చూస్తుంటే పుష్పరాజ్ 2 సంబంధించి మొత్తం చిక్కుల్లో ఉన్నట్లు అయితే కనిపిస్తూ ఉంది. మృతి ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. అక్కడ ఆ థియేటర్ సంధ్యా థియేటర్ యాజమాన్యంపై అలాగే పుష్ప టీం లో ఉన్న సభ్యులపై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. నిన్న పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. అలాగే మహిళ మృతికి సంబంధించి కూడా అంటే థియేటర్ యాజమాన్యంపై అలాగే ఇంకా పుష్ప 2 సంబంధించిన టీంపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి. అయితే మృతి చెందిన మహిళకు ఉన్న బాబుకు కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఏంటి సాగర్? సంధ్యా థియేటర్ ఘటనలో దాడి అంటే తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే తల్లి రేవతి మృతి చెందింది. కొడుకు శ్రీతేజ కిమ్స్ ఆసుపత్రి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. జరిగిన ఘటనలో ఇప్పటికే మృతి చెందడంతో ఇక్కడ కిమ్స్ ట్రీట్మెంట్ లో ఉన్న నేపథ్యంలో 72 గంటలు గడిస్తే గానీ వైద్యులు ఏం చెప్పలేరు. ఇప్పటికీ 12 గంటలు 24 గంటలు గడిచింది. మరో 48 గంటల్లో బాబు తొక్కిసలాట జరుగుతున్న సందర్భంలో ప్రధానంగా తల్లి కుమారుడిని రక్షించే క్రమంలోనే తొక్కిసలాటలో బాబు కింద పడిపోయాడు. తల్లి రేవతి బాబుని రక్షించే క్రమంలోనే ఆమె కింద పడిపోయింది. తొక్కిసలాటలో తల్లి మృతి చెందింది. బాబును కాపాడే ప్రయత్నంలోనే తల్లి మృతి చెందడంతో బాబుని అంటే పోలీసులు CPR చేయడంతో కొంతవరకు ఆక్సిజన్ అనేది లంగ్స్ వరకే అందింది. మిగతా ఆర్గాన్స్ కి ఏదైతే బాడీలో అంటే బాబుకు సంబంధించినటువంటి బాడీలో మిగతా ఆర్గాన్స్ అనేది ట్రీట్మెంట్ కి సపోర్ట్ చేయడం లేదు. అందుకే 48 గంటలు ప్రతి 6 గంటలకు ఒకసారి ఒక్కొక్క ఆర్గాన్ సంబంధించినటువంటి టెస్ట్ చేయాల్సి ఉంది. అందుకోసమే 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని చెప్తున్న పరిస్థితి ఉంది. వైద్యులు మాత్రం ఇంకా శ్రీతేజ పరిస్థితి విషమంగానే ఉందని చెప్తున్నారు. ఎట్టకేలకు ఈ ఘటన పైన అల్లు అర్జున్ తో పాటుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయినప్పటికీ అల్లు అర్జున్ సంబంధించిన బృందం కిమ్స్ ఆసుపత్రికి వచ్చి శ్రీతేజ పైన ఆరోగ్య పరిస్థితి పైన ఆరా తీశారు. శ్రీతేజకు సంబంధించినటువంటి హెల్త్ కి సంబంధించినటువంటి పూర్తి సహకారం మేము ఉంటాం, ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి అల్లు అర్జున్ వైపు నుంచి అటు చిత్ర యూనిట్ మైత్రి మూవీ మేకర్స్ వైపు నుంచి కూడా ఓవైపు వాళ్ళు పాజిటివ్ గా కామెంట్ చేశారు, ప్రకటన చేశారు. టీం కూడా కుటుంబాన్ని సంప్రదించి మీకు అండగా ఉంటాం, అంటే బాబుకు సంబంధించినటువంటి ఎంత ఖర్చు అయినా ఆసుపత్రికి సంబంధించినటువంటి బిల్లులు కూడా మేమే భరిస్తాం, వైద్య ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం, మీ కుటుంబానికి కూడా అండగా ఉంటామంటూ అల్లు అర్జున్ సంబంధించినటువంటి వైపున టీం కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బాబు పరిస్థితి మాత్రం ఇంకా ఆ తండ్రి అంటే హృదయ విదారకం. ఒకవైపు భార్య మృతి చెందింది, కొడుకు ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంకా మరికొన్ని గంటలు గడిస్తే గానీ ఈ శ్రీతేజకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రసన్న. రైట్ సాగర్, థ్యాంక్ యూ.